హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లడు. మనం చూస్తున్నాము బద్వేల్ మండలంలోని పోతురాజు పోలేరమ్మ కలుష ప్రతిష్టలో భాగంగా 2వ రోజు అనగా ఇవాళ ఉదయం మనం అమ్మవారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా ఎంతో ఘనంగా జరిపించడం మనం చూసాము. ఇవాళ సాయంకాలం ప్రదోషకాల సమయం అంటారు. ప్రదోషకాల సమయంలో సాయంకాలం కుంకుమార్చన కార్యక్రమం, సామూహిక కుంకుమార్చన గ్రామ ప్రజల చేత ఈ యొక్క సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఆలయ ప్రధాన పురోహితులు నాగరాజ శర్మ, ఆయలావజ్జల నాగరాజ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఎంతో గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే కుంకుమార్చన యొక్క కార్యక్రమం అనేది మీకు ఆల్రెడీ నేను ఒకసారి వివరించాను. కుంకుమార్చనలో పాల్గొన్న కుంకుమార్చన కార్యక్రమం చేసినా కూడా ఎన్నో జన్మల పుణ్యఫలమని మన పూర్వీకులు మనతో చెప్తూనే ఉంటారు. ఈ యొక్క గొప్ప కార్యక్రమం, ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. అలాగే రేపు ఉదయం 5:30 గంటల నుండి రేపు ఉదయం 5 గంటల నుండి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట, అలాగే ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం మా యొక్క ఛానల్ తరపున బద్వేల్లో ఉన్నటువంటి ఈ బద్వేల్ నుంచి కూతవేటు దూరంలో ఉన్నటువంటి అగ్రహార గ్రామంలో రేపు ఈ యొక్క కార్యక్రమం అనేది ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ మధ్య కాలంలో మనం ఎన్నో దైవ కార్యక్రమాలు, అంటే కనకదుర్గా దేవాలయం కావచ్చు, అలాగే రూపురాంపేటలో మనం ఈ మధ్య చూశాము. వీరి యొక్క శిష్య బృందం రూపురాంపేటలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ ప్రతిష్ట కార్యక్రమం కూడా భక్తులకు ఎంతో బాగా నచ్చింది. ఇవాళ వీరి ఆధ్వర్యంలోనే ఈ యొక్క అగ్రహార గ్రామంలో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది. మీలో ఎవరైనా గుడికి రాలేని వారు ఉంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరపున రేపు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 10:30 గంటల వరకు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని లైవ్ ద్వారా చూపించడమే ఒక ముఖ్య ఉద్దేశంతో స్థాపించబడినటువంటి సంస్థ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్. మరిన్ని దైవ కార్యక్రమాల కోసం బద్వేల్ పిల్లోడు అనే యూట్యూబ్ ఛానల్ తరపున ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగబోతుంది. అదే అమ్మవారుగా భావించండి. అద్భుతమైనటువంటి లైటింగ్ మన కడప జిల్లాలోనే ఎక్కడ దొరకదు. ఎంతో కష్టపడి చాలా దూరం చెన్నై వరకు నుంచి లైట్స్ తీసుకొచ్చారు. ఇవి మనం చూస్తున్నాము. గుడికి లైట్స్ అనేది లైటింగ్ భలే ఉంది. అంటే మన కడపలో కూడా, మన కడప జిల్లాలో కూడా ఎక్కడే కూడా లేవు ఈ లైట్స్. వీళ్ళు మద్రాసు నుంచి తెచ్చారు. ఇది లైట్ అనేది వీళ్ళు ఆన్ చేశారు, లైట్ తిరుగుద్ది. ఇది లైటింగ్ సిస్టమ్ అనేది ఏంటంటే మనం జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి. లైటింగ్ సిస్టమ్ ఇవి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ లైట్స్ ఇవి. లైట్ అనేది కలర్స్ మారుతూ రౌండ్ గా తిరుగుతూనే ఉంటాయి. శ్రీ శ్రీ పోలేరమ్మ పోతురాజు యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా కడప జిల్లా బద్వేల్ మండలంలోని అగ్రహార గ్రామంలో ఇవాళ యొక్క గుడి వందు ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం. రేపు ఉదయం తెల్లవారుజాము నుంచి ధ్వజస్తంభ ప్రతిష్ట, అలాగే కలుష ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం రేపు ఉదయం 5:30 నుంచి ఈ యొక్క కార్యక్రమం అనేది మొదలవుద్ది. పోతురాజు స్వామి శిఖర ప్రతిష్ఠా మహోత్సవాలు రాత్రేక్షాపరిశ్రమగా జరుగుతున్నవి. ఈ రోజు 2వ రోజు సాయంత్రము. ఇప్పుడు సామూహిక కుంకుమార్చన, మహాస్తపరమనే కార్యక్రమం, పంచామృత అభిషేకము, అలాగా ధాన్యాభిషేకము, పుష్పానివాస కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నవి. దీనిలో మొట్టమొదటిగా కుంకుమార్చనే కార్యక్రమం. అమ్మవారి సంబంధించి సహస్రనామాలు 1000 నామాలతో కుంకుమ అర్చన చేస్తే 10 మంది కూర్చుంటే 10,000 అవుతుంది. 50 మంది కూర్చుంటే 50,000, 100 మంది కూర్చుంటే 1,00,000 కుంకుమార్చన జరిగిందంటే అమ్మవారికి బలం. ఆమెకు బలం వస్తే మన ఊరందరికి బలం, దేశానికి బలం, ఆరోగ్యాలు, కోరికలు అన్ని నెరవేరుతాయి. ఇవన్నీ మన కోరికలు నెరవేర్చడానికి కోసమే మనం ఈ దైవ కార్యక్రమం చేస్తున్నాం. అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుగా కోరుతూ రేపు ఉదయం 4:30 నుంచి 11 గంటల వరకు
అన్ని కార్యక్రమాలు వరుసగా జరుగుతుంటాయి. యంత్ర ప్రతిష్ట ముందు, తర్వాత విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, శిఖరగణ కుంభాభిషేకము, ధ్వజారోహణము, తదుపరి ప్రాణ ప్రతిష్టలు, బింబకలాన్యాసము, గోదర్శనము, ద్వారాల దర్శనము, పూర్ణాలతో ఈ కార్యక్రమం అయిపోతుంది. అందరూ పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం అందరికీ, గ్రామస్తులకు. మరి ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఇది గొప్ప కార్యక్రమం. అమ్మవారు శక్తి దేవతలు, మామూలు రాముడు, కృష్ణుడు, శివాలు ఈ దేవతలు వేరు. కానీ అమ్మవారు మాంసభక్షణోపిణి నమః, గ్రామాన్ని ఏ శక్తులు గ్రామంలోకి రాకుండా కాపాడేటువంటి తల్లి పోలేరమ్మ. అటువంటి పవిత్రమైన కార్యక్రమం పూర్వం అనాది నుంచి ఉంది మనకి. పోలేరమ్మ, అంకాలమ్మ, గంగం అనే కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. అందరూ పాల్గొనవలసిందిగా పదే పదే తెలియజేస్తున్నాం. ఓం స్వస్తి. నారాయణ నమోస్తుతే. తదేవ లగ్నం సుగరం తదేవ పారాబలం బలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ పదే జయంగే స్వరామి. అందరూ సిద్ధమేనమ్మా? మధ్య మధ్యలో రావని ఆ తాములు పుష్పం కానీ పెట్టుకోండి, రూపాయలు కానీ. ఆమె పోలేరమ్మ అనుకుంటూ మీరు అక్కడ ఆవాహన చేసి కుంకుమతో ఆమెను స్థాపించి కుంకుమ అర్చన నిశ్శబ్దంగా ఉండాలా, శబ్దం వినపరాకూడదు. అమ్మవారు దేవతలు కాబట్టి ఎంత ప్రశాంతంగా ఉంటే అక్కడ దేవత ఉంటుంది. అటువంటి పరమ పవిత్రమైన కుంకుమ అర్చనా కార్యక్రమం జరుగుతున్నది. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఎందుకు కుంకుమార్చ సహస్రనామాలు, ఇన్ని నామాలతో కుంకుమార్చ చేయడం ఎందుకు అంటే మన మనస్సు అనేది గగాకలు పెట్టలేదు, మరి విధాలు పోతుంటుంది. ఆ 1000 నామాల్లో కనీసం 10 నామాలైనా కూడా అమ్మవారి మీద భక్తి ఉంచి చేస్తే మన కోరికలు నెరవేరుతాయనే ఉద్దేశంతోనే ఇంత గొప్ప కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తారు ధర్మకర్తలు. మరి పెద్దలందరూ వాళ్ళందరూ కూడా భగవంతుడు ఆయురారోగ్య భోగభాగ్యములు ప్రసాదించుగాక. అమ్మ ప్రారంభం చేస్తున్నాం. ఆజమ్య ప్రాణానాయ కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, కుశేకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకరణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. పూర్వోచ్చదేవం ఆసనం సమర్పయామి, హస్తయోః హస్తం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి. ఓమశ్రీ దేవదత్తాదత్తామిహామ దేవాం దత్తాచార్యవంతరందేవా స్వస్తి భోజనదేవాయేవః ప్రాణాభిచ్ఛామయామి, వస్తాత్తరక్షరాన్ సమర్పయామి, గంధాన్ ధారయామి, పుష్పై పూజయామి. ఓం శ్రీమాత్రే నమః. మీరు కూడా శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం అనే మాట్లాడకుండా ఒక 15 నిమిషాలు. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, ఓం శ్రీమద్సింహాసనస్వయే నమః, ఓం త్రిత్రిగుండసంభూతాయ నమః, ఓం దేవకార్యముద్రాయ నమః, ఓం ఉత్పాదస్తాభాయ నమః, ఓం త్రిపాదంగాయ నమః, ఓం రాగస్వరూపాదాఖ్యాయ నమః, ఓం క్రోధాగారాయ నమః, ఓం మనోరూపేషు గోవిందాయ నమః, ఓం పంచతన్మాత్రదాయకాయ నమః, ఓం నిజాభప్రభాపూర బ్రహ్మాండమండలాయ నమః, ఓం సప్తకాశోకపున్నాయ గౌరందిగణత్యాయ నమః, ఓం గురువిందవనశ్రేణీ గణకోటీగమండితాయ నమః, ఓం సమీతంద్రాదరస్పదోభిరాయ నమః, ఓం భగచంద్రకలంకాభ భగనాభిషేకాయ నమః, ఓం మనస్పరాంగంజాయ నమః, ఓం సప్తలక్ష్మీప్రియాః ధనమీనాభోజనాయ నమః, ఓం నవచంపకపుష్పాపనాథానందవిరాజితాయ నమః, ఓం తారాకాంతస్కారనాథాభరణభాసురాయ నమః, ఓం కర్మమంద ఉత్తకర్మపూర్ణమోహరాయ నమః, ఓం తారంగకలీభూత భవరోమండలాయ నమః, ఓం భక్తరాజరాజస్య ప్రభావికమోభూయ నమః, ఓం నవిద్గుంభ రత్నారత్నాయ నమః, ఓం సుప్త విద్యాంకురాగార
विदभक्तदेवत्याय नमः ओम कर्पूरवीतिकामोसवाय स्मिग्रन्थराय नमः ओम नल्लापमाधुर्य विरिक्तगच्छक्ति नमः ओम मन्दस्थिरप्रभापूर्वत्कामे समानताय नमः ओम अनागणसादृगादिताय नमः ओम कामेशबद्धमानगणसुप्तशोभकन्दराय नमः ओम कनकाङ्गलकेयूरकमनीयभुजान्विताय नमः ओम नृत्तक्रिये चिन्ताकरोमुक्तावरन्विताय नमः ओम कामेश्वरा प्रेमरत्नमणिप्रतिपन्ये नमः ओम नाभ्यामोरूपानर ओम नमः ओम श्रीमन्नगरनायिकाय नमः ओम चिन्तामणि बृहन्तस्थाय नमः ओम पंचब्रह्मासनाय नमः ओम महावृन्दावने संस्थाय नमः ओम कदम्बशिखरसंभूतसूर्यमानात्मवैभवाय नमः ओम भण्डासुरदिग्विजयसेनासमन्विताय नमः ओम सप्तप्रसमारूढसिन्धुवत्यसेविताय नमः ओम अस्माभुषानिस्थितार्थकोटिकोटिलाभुषाय नमः ओम चक्राधारभृतमाय नमः ओम द्विचक्रदाशन्ना मंत्रिणी विषङ्गवधदोषिताय नमः विषक्रप्राणहरणाबालाहि वीर्यनन्दिताय नमः ओम ब्रह्मोपेन्द्रमहेन्द्रादिदेव संस्रवे भव्ये नमः ओम हरनेत्रादिसन्दग्धकामसञ्जीवनौषधये नमः ओम श्रीमद्वाग्भवकोटैकस्वरूपमुखपङ्कजाय नमः ओम कण्ठाथः कणिपरिचितमध्यकूटस्वरूपिण्ये नमः ओम शक्तिकूटैकतापन्नगट्टसौभागधारिण्ये नमः ओम मूलमन्त्रात्मिकाय नमः ओम मूलकूटत्रयकलेपराय नमः ओम कुलावृतेकरसिकाय नमः ओम कुलसङ्केतपालिन्ये नमः ओम कुलाङ्गनाय नमः ओम कुलान्तस्थाय नमः ओम कौलिन्ये नमः ओम कुलयोगिन्ये नमः ओम अकुलाय नमः ओम समयान्तस्थाय नमः ओम समयाचारतत्पराय नमः ओम मूलाधारिकनिलयाय नमः ओम ब्रह्मग्रन्थविभेदिन्ये नमः ओम मणिपूरान्तर्जिताय नमः ओम विष्णुग्रन्थविभेदिन्ये नमः ओम आज्ञाचक्र ओम सहस्राणां प्रजारूढाय नमः ओम शिखासनाभिवर्षिण्ये नमः ओम कटिललतासमर्च्ये नमः ओम षट्चक्रोपरसंस्थिताय नमः ओम महाशक्त्ये नमः ओम कुण्डलिन्ये नमः ओम विषतन्तुतनीयस्ये नमः ओम भवान्ये नमः ओम भावनागम्याय नमः ओम भवारण्यकुठारिकाय नमः ओम भद्रप्रियाय नमः ओम भद्रमूर्त्ये नमः ओम भक्तसौभाग्यदायिन्ये नमः ओम भक्तिप्रियाय नमः ओम भक्तिगम्याय नमः ओम भक्तिवश्याय नमः ओम भजाभाय नमः ओम शाम्भव्ये नमः ओम शारदाराध्याय नमः ओम शर्वाण्ये नमः ओम शर्मदान्ये नमः ओम शांकर्ये नमः ओम श्रीकर्ये नमः ओम साध्व्ये नमः ओम शरच्चन्द्रनिभारणाय नमः ओम शातोदर्ये नमः ओम शान्तिमत्ये नमः ओम निराधाराय नमः ओम निरञ्जनाय नमः ओम निर्लेपाय नमः ओम निर्मलाय नमः ओम नित्याय नमः ओम निराकाराय नमः ओम निराकुलाय नमः ओम निर्गुणाय नमः ओम निष्कलाय नमः ओम शान्ताय नमः ओम निष्कामाय नमः ओम निरुपप्लवाय नमः ओम नित्यमुक्ताय नमः ओम निष्कारणाय नमः ओम निष्कलङ्काय नमः ओम निरुपाधये नमः ओम निरीश्वराय नमः ओम निरागाय नमः नीरागाय नमः ओम रागवधन्ये नमः ओम निर्मदाय नमः मदनाशिन्ये नमः ओम निश्चिन्ताय नमः ओम निरहङ्काराय नमः ओम निर्मोहाय नमः ओम मोहनाशिन्ये नमः ओम निर्मलाय नमः ओम ममताहन्त्रिये नमः ओम निष्पापाय नमः ओम पापनाशिन्ये नमः ओम निष्क्रोधाय नमः ओम क्रोधशमन्ये नमः ओम निर्लोभाय नमः ओम लोभनाशिन्ये नमः ओम निस्संशयाय नमः ओम संशयक्षणिये नमः ओम निर्भवाय नमः ओम भवनाशिन्ये नमः ओम निर्विकल्पाय नमः ओम निराबाधाय नमः ओम निर्भेदाय नमः ओम भेदनाशिन्ये नमः ओम निर्नाशाय नमः ओम मृत्युवधन्ये नमः ओम निष्क्रियाय नमः ओम निष्परिग्रहाय नमः ओम निस्तुलाय नमः ओम नीलचिकुराय नमः ओम निरपायाय नमः ओम निरत्यजाय नमः ओम दुर्लभाय नमः ओम दुर्गमाय नमः सर्वमङ्गलाय नमः ओम सद्गतिप्रदाय नमः ओम सर्वेश्वर्ये नमः ओम सर्वमङ्गे नमः ओम सर्वमन्त्रस्वरूपिणे नमः ओम सर्वयन्त्रात्मकाय नमः ओम सर्वतन्त्ररूपाय नमः मनोन्मन्ये नमः ओम माहेश्वर्ये नमः ओम महादेव्ये नमः ओम महालक्ष्म्ये नमः ओम ऋणप्रियाय नमः ओम महारूपाय नमः ओम महापूज्याय नमः ओम महापातकनाशिन्ये नमः ओम महामायाय नमः ओम महासत्त्वाय नमः ओम महाशक्त्ये नमः ओम महारत्ये नमः ओम महाभोगाय नमः ओम महेश्वर्यै महाबलाय नमः ओम महाबुद्धये नमः ओम महासिद्धये नमः
ओम महायोगेश्वरेश्वर्ये नमः ओम महातंत्राणे नमः ओम महासनागे नमः ओम महाक्रमाराध्यागे नमः ओम महाभैरवपूजितागे नमः ओम महेश्वर महाकल्प महातांडव साक्षिण्ये नमः ओम महाकामेश महिष्ये नमः ओम महात्रिपुरसुंदर्ये नमः ओम चतुष्षष्टिपदाराध्याये नमः ओम चतुष्षष्टिकलामये नमः ओम महाचतुष्षष्टिकोटियोजनीगणसेवितागे नमः ओम मनविद्यागे नमः ओम चंद्रविद्यागे नमः ओम चंद्रमंडलमध्यगागे नमः ओम चारुरूपागे नमः ओम चारुहासागे नमः ओम पद्मनगिरागे नमः ओम पद्मनागसमप्रभागे नमः ओम पंचप्रेदासनासीनागे नमः ओम पंचब्रह्मस्वरूपिण्ये नमः ओम चिन्मये नमः ओम परमानन्दागे नमः ओम विज्ञानघनरूपिण्ये नमः ओम ध्यानरूपागे नमः ओम धर्माधर्माभिवर्जितागे नमः ओम विश्वरूपागे नमः ओम जागन्ये नमः ओम स्वपन्त्यै नमः ओम तेजसात्मिकागे नमः ओम सुप्तागे नमः ओम प्राज्ञात्मिकागे नमः ओम तुर्यागे नमः ओम सर्वावस्थान्वर्जितागे नमः ओम सृष्टिकर्त्ये नमः ओम ब्रह्मरूपागे नमः ओम गोप्त्रिये नमः ओम गोविंदरूपिण्ये नमः ओम संहारिण्ये नमः ओम रुद्ररूपागे नमः ओम तिरोधानकर्ये नमः ईरे नमः ओम भगवत्ये नमः ओम पद्मनाभ सहोदर्ये नमः ओम उन्मेषविशोत्पन्न विपन्न भुवनावल्ये नमः ओम सहस्रशीर्षवदनागे नमः ओम सहस्राक्ष्ये नमः ओम सहस्रपदे नमः ओम आब्रह्मकीटजनन्ये नमः ओम वर्णाश्रमविधानिन्ये नमः ओम निजाज्ञारूपनिगमागे नमः ओम पुण्यफलप्रदाने नमः ओम श्रुतिसेवन्तसिन्दूरीकृतपादाब्जधूलिकाने नमः ओम सकलागमसन्दोहशुक्तिसम्पुटमौक्तिकाने नमः ओम पुरुषार्थप्रदाने नमः ओम अनादिनिधनागे नमः ओम हरिब्रह्मेन्द्रसेवितागे नमः ओम नारायण्ये नमः ओम नादरूपागे नमः ओम नामरूपविवर्जितागे नमः ओम तापत्रयाग्निसंतप्तसमाहलादिनिर्जितागे नमः ओम करुणिकापसाराध्यागे नमः ओम करुणिये नमः ओम तापसाराध्यागे नमः ओम तमोध्यागे नमः ओम तमोभागे नमः ओम कृष्णे नमः ओम सर्वलक्ष्याध्यागे नमः ओम चिरेकसुरपिण्ये नमः ओम स्वात्मानन्दब्रह्माद्यागे नमः ओम बिन्दुमण्डलवासिने नमः ओम रघुनाथचक्रमाराध्याये नमः ओम रहस्तात्मानतत्पिताये नमः ओम साध्यप्रसादिन्ये नमः ओम विश्वसाक्षिण्ये नमः ओम साक्ष्यवर्जिताये नमः ओम षडङ्गदेवतायुक्ताये नमः ओम शाकुण्यपरिपूरिताये नमः ओम नित्यक्लिन्नाये नमः ओम निरुपमाये नमः ओम निर्वाणसुखदारिण्ये नमः ओम नित्याषोडशकारूपाये नमः ओम श्रीकण्ठार्थशरीरिण्ये नमः ओम प्रभावत्ये नमः ओम प्रभारूपाये नमः ओम प्रसिद्धाये नमः ओम परमेश्वर्ये नमः ओम मूलप्रकृतिरव्यक्ताये नमः ओम व्यक्ताव्यक्तस्वरूपिण्ये नमः ओम व्यापिन्ये नमः ओम विविधाकाराय नमः ओम विद्यास्वरूपिण्ये नमः ओम महाकामेशनयनकुमुदाह्लादकौमुद्ये नमः ओम भक्तहार्दतमाभेदभानुमद्भानुसन्तत्ये नमः ओम शिवदूत्ये नमः ओम शिवाराध्याये नमः ओम शिवमुख्ये नमः ओम शिवङ्गल्ये नमः ओम शिवप्रजाये नमः ओम शिवपराये नमः ओम शिष्टेष्टाये नमः ओम शिष्टपूजिताये नमः ओम अप्रभेजाये नमः ओम स्वप्रकाशाये नमः ओम मनोवाचावर्त्ये नमः ओम संध्याये नमः ओम द्विजबृन्दनिषेविताये नमः ओम तत्त्वासनाये नमः ओम तस्मै नमः ईश्वर्ये नमः ओम अनाहताब्जनलयाये नमः ओम श्यामाभागे नमः ओम वदनध्वजाये नमः ओम दंष्ट्रोज्ज्वलाये नमः ओम अक्षमालाधराये नमः रुधिरसंस्थिताये नमः ओम प्रियागे नमः ओम महावीरेन्द्रवरदागे नमः ओम राजीवप्रसादस्वरूपिण्ये नमः ओम मणिपूर्वाब्जनलयागे नमः ओम वदनत्रयसंयुतागे ओम शूलाद्यायुधसम्पन्नागे नमः ओम धीरवर्णागे नमः ओम अतिगर्भितागे नमः ओम अस्थिसंस्थितागे नमः ओम अंकुशादिप्रहरणागे नमः ओम वरदादिनिषेवितागे नमः ओम उद्योजनासक्तचित्तागे नमः ओम साकन्यम्बास्वरूपिण्ये नमः ओम आज्ञाचक्राद्यनलयागे नमः ओम शुक्लवर्णागे नमः ओम षडाननागे नमः ओम मज्जासंस्थागे नमः ओम हंसवते मुख्यशक्तिसमन्वितागे नमः ओम हरिद्रान्नैकरसिकागे नमः ओम हाकिनीरूपधारिण्ये नमः ओम सहस्रदलपद्मस्थागे नमः ओम सर्वपर्णोपशोभितागे नमः ओम सर्वाजितधरागे नमः
శుక్ల సంస్థితాయ నమః ఓం సర్వం అదే లైట్ పడింది అనుకో అభిషేకం మెరుస్తుంది. ఓం ముఖ్యాయ నమః ఓం మృడాన్యే నమః ఓం మిత్రరూపిణ్యే నమః ఓం నిత్యతృప్తాయ నమః ఓం భక్తరథయే నమః ఓం నియంత్రియే నమః ఓం నిఖిలేశ్వర్యే నమః ఓం మైత్ర్యా నివాసనాలభ్యాయ నమః ఓం మహాప్రళయ సాక్షిణ్యే నమః ఓం మహాకైలాసప్రజాయ నమః ఓం శ్రీషోడశాక్షరీ విద్యాయ నమః ఓం త్రికూటాయ నమః ఓం కామకోటికాయ నమః ఓం కటాక్షకింకరే భూతకమలా కోటిసేవితాయ నమః ఓం శిరస్థితాయ నమః ఓం చంద్రవిభాగే నమః ఓం భాలస్థాయ నమః ఓం ఇంద్రధనుః ప్రభాగే నమః ఓం హృదయస్థాయ నమః ఓం రవిప్రఖ్యాయ నమః ఓం త్రికోణాంతరదీపికాయ నమః ఓం దాక్షారణ్యే నమః ఓం దైత్యహంత్రియే నమః ఓం దాక్షాఢ్నవినాశిన్యే నమః ఓం దరాందోళితదీర్ఘాక్ష్యే నమః ఓం దరహాసోజ్వలన్ముఖ్యే నమః ఓం గురుమూర్త్యే నమః ఓం గురునిధగే నమః ఓం గోమాత్రే నమః ఓం గృహజన్మభువే నమః ఓం దేవేశ్యే నమః ఓం దండనేతిస్థానే నమః ఓం దహరాకాశరూపిణ్యే నమః ఓం ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండలపూజితాయ నమః ఓం కళాత్మికాయ నమః ఓం కళానాథాయ నమః ఓం కాయ నమః ఓం కేవలాయ నమః ఓం గుహ్యాయ నమః ఓం కైవల్యపదదారిణ్యే నమః ఓం త్రిపురాయ నమః ఓం త్రిజగద్వంద్యాయ నమః ఓం త్రిమూర్త్యే నమః ఓం త్రదశేశ్వర్యే నమః ఓం త్రియక్షర్యే నమః ఓం దివ్యగంధాఢ్యాయ నమః ఓం సింధూరతిలకాంచితాయ నమః ఓం ఉమాగే నమః ఓం శైలేంద్రతనయాయ నమః ఓం గౌర్యే నమః ఓం గంధర్వసేవితాయ నమః ఓం విశ్వగర్భాయ నమః ఓం స్వర్ణగర్భాయ నమః ఓం అమరదాయ నమః ఓం వాగధేశ్వర్యే నమః ఓం ధ్యానగమ్యాయ నమః ఓం పరిచ్ఛేద్యాయ నమః ఓం జ్ఞానదాయ నమః ఓం జ్ఞానవిగ్రహాయ నమః ఓం సర్వవేదాంత సంవేద్యాయ నమః ఓం సత్యానంద స్వరూపిణ్యే నమః ఓం లోలాక్షి ఓం లోపాపుత్రాసిరాయ నమః ఓం నీలక్లుప్త బ్రహ్మాండమండలాయ నమః ఓం దృశ్యాయ నమః ఓం దృశ్యరహితాయ నమః ఓం విజ్ఞాత్రియే నమః ఓం భేదవర్జితాయ నమః ఓం యోగిన్యే నమః ఓం యోగిదాయ నమః ఓం యోగ్యాయ నమః ఓం యోగానందాయ నమః ఓం నిబంధరాయ నమః ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యే నమః ఓం సర్వాధారాయ నమః ఓం సుప్రతిష్ఠాయ నమః ఓం సదసద్రూపధారిణ్యే నమః ఓం అష్టమూర్తయే నమః ఓం ధరాధ్వాంతరవిగ్రహాయ నమః ఓం భాగ్యాభిచంద్రికాయ నమః ఓం భక్తచిత్తకే నిఖరాఘనాయ నమః ఓం రోగపర్వతంబోళయే నమః ఓం మృత్యుకారికుఠారికాయ నమః ఓం మహేశ్వర్యే నమః ఓం మహాకాళ్యే నమః ఓం మహాగ్రాసాయ నమః ఓం మహాశనాయ నమః ఓం అపర్ణాయ నమః ఓం చండికాయ నమః ఓం చండముండసుమనివాసిన్యే నమః ఓం క్షాక్షాత్మికాయ నమః ఓం సర్వలోకేశ్వరే నమః ఓం విశ్వభాగ్యే నమః ఓం ధ్రువగదాత్రియే నమః ఓం శుభకాయ నమః ఓం శుద్ధకాయ నమః ఓం త్రిగుణాత్మకాయ నమః ఓం సర్వాత్మకాయ నమః ఓం సుఖాయ నమః ఓం జపావసుధాయ నమః ఓం భోజోక్తే నమః ఓం జితవతాయ నమః ఓం జగరూపాయ నమః ఓం యావతాయ నమః ఓం ద్రారాధ్యాయ నమః ఓం ద్రవ్యేరజయాయ నమః ఓం మందారక్షమప్రియాయ నమః ఓం వీరారాధ్యాయ నమః ఓం విరాట్రూపాయ నమః ఓం విరజాయ నమః ఓం విశ్వతోముఖ్యే నమః ఓం ప్రత్యేకరూపాయ నమః ఓం పరాకాశాయ నమః ఓం ప్రాణదాయ నమః ఓం ప్రాణరూపిణ్యే నమః అద్భుతంగా చేస్తున్నారు. ఓం నారాయణభైరవారాధ్యాయ నమః ఓం మంత్రరాజ్యతువే నమః ఓం త్రిపురేశ్వరే నమః ఓం జయత్సేనాయ నమః ఓం నిస్ప్రేమ్యాయ నమః ఓం పరాపరాయ నమః ఓం సత్యజ్ఞానానందరూపాయ నమః ఓం సామరస్యపరాయణాయ నమః ఓం కపర్దిన్యే నమః ఓం కళామాయాయ నమః ఓం కామదుఃఖే నమః ఓం కామరూపిణ్యే నమః ఓం కళాధరే నమః ఓం కావ్యకళాయ నమః ఓం రసజ్ఞాయ నమః ఓం రసశేఖరే నమః ఓం పుష్టాయ నమః ఓం పురాతనాయ నమః ఓం పూజ్యాయ నమః ఓం పుష్కరాయ నమః ఓం పుష్కరేక్షణాయ నమః ఓం పరస్మే జ్యోతిషే నమః ఓం పరస్మే ధాత్మే నమః ఓం పరమాణవే నమః ఓం ప్రచండాయ నమః ఓం ఆజ్ఞాయే నమః ఓం ప్రతిష్ఠాయ నమః ఓం ప్రకటాకృతయే నమః ఓం ప్రాణేశ్వర్యే నమః ఓం ప్రాణదాత్రియే నమః ఓం పంచాశక్తిరూపిణ్యే నమః ఓం విశృంఖలాయ నమః ఓం వివిక్తస్థాయ నమః ఓం వీరమాత్రే నమః ఓం వీరప్రసుదే నమః ఓం ముకుందాయ నమః ఓం ముక్తినిలయాయ నమః ఓం మూలావిగ్రహరూపిణ్యే నమః ఓం భావజ్ఞానే నమః
ఓం భవరోగఘ్నే నమః ఓం భవచక్రప్రవర్తిన్యే నమః ఓం ఛందస్సారాగే నమః ఓం శాస్త్రసారాగే నమః ఓం మంత్రసారాగే నమః ఓం తలోదర్గే నమః ఓం ఉదారకీర్తయే నమః ఓం ఉద్దామవైభవాగే నమః ఓం వర్ణరూపిణ్యే నమః ఓం జన్మ మృత్యు జరా తత్వజర విశ్రాంతిదాయిన్యే నమః ఓం సర్వోపనిషదుద్ఘుష్టాగే నమః ఓం శాంతితీతకళాత్మికాగే నమః ఓం గంభీరాగే నమః ఓం గగనాంతస్థాగే నమః ఓం గర్వితాగే నమః ఓం గాలలోలుపాగే నమః ఓం కల్పనారహితాగే నమః ఓం కాష్ఠాగే నమః ఓం ఆకాంతాగే నమః ఓం కాంతార్థ విగ్రహాగే నమః ఓం కార్యకారణనిర్ముక్తాగే నమః ఓం కామకేలితరంగితాగే నమః ఓం కరత్కరగదాడంగాగే నమః ఓం లీలావిగ్రహధారిణ్యే నమః ఓం అజాగే నమః ఓం క్షయావినిర్ముక్తాగే నమః ఓం ముక్తాగే నమః ఓం శ్రీ శ్రీ పోతురాజు పోలేరమ్మ కలుష ప్రతిష్టలో భాగంగా ఇవాళ 2వ రోజు ఉదయం గ్రామోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరగడం అయితే మనం ఇప్పటివరకు చూశాము. కానీ ఇవాళ ప్రదోష కాలంలో అంటే సాయంకాల సమయంలో సామూహిక కుంకుమార్చనలో భాగంగా అంటే మనం ఇప్పటి వరకు సామూహిక కుంకుమార్చన ఎందుకు జరిపిస్తారు అని ఆలయ ప్రధాన పురోహితులు కాయలావచ్చుల నాగరాజ శర్మ గారు మనతో మాట్లాడడం అయితే జరిగింది. ఇప్పుడు కుంకుమార్చన తదనంతరం పోలేరమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా ఇప్పుడు అమ్మవారికి పంచామృత అభిషేకం, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం తొలుత ఆలయ పూజారి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన తదనంతరం భక్తులకు కూడా అవకాశం ఇవ్వబోతున్నారు. మనం చూస్తున్నాము అమ్మవారికి ఇవాళ అభిషేకంలో భాగంగా పలు రకాల సుగంధ ద్రవ్యాలతో కూడా హలో హలో అభిషేకం మొదలైంది. అభిషేకం వీడియో తీసుకుని వచ్చేస్తా. లైవ్ పెడతా చూడు, నాది ఇంకో సెల్ నుంచి లైవ్ పెడతా. అమ్మవారికి అభిషేకంలో భాగంగా పలు రకాల తొలుత మంచినీటితో అలాగే పాలతో నెయ్యితో పంచామృతంతో పలు రకాల సుగంధ ద్రవ్యాలతో ఈ యొక్క అభిషేక కార్యక్రమం అయితే మొదలైంది.
తదనంతరం అమ్మవారికి అభిషేక కార్యక్రమం, అమ్మవారికి ప్రదోషకాల సమయంలో అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరగడం మనం చూస్తున్నాము. పోలేరమ్మ తల్లికి అభిషేక కార్యక్రమం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంతో కనీ విని ఎరుగని రీతిలో ఒక పల్లెటూరులో అంటే కడప జిల్లా బద్వేలు మండలానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి అగ్రహార గ్రామంలో ఇవాళ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చూపించడం అయితే జరుగుతుంది. అలాగే భక్తుల కోరిక మేరకు ప్రదోషకాల సమయంలో లైవ్ కూడా మేము పెట్టడమే జరిగింది. ఎవరైతే లైవ్ చూడని వారికి కూడా వీడియో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. गंडकी वित्तमावायामि जुम्बुका वित्तमावायामि सुप्रभाता वित्तमावायामि विसत्ताजा वित्तमावायामि सर्वदा दत्त वित्तमावायामि सर्वदेव सर्ववित्तमावायामि स्थापयामि पूजयामि अभूति गणोरि సబ్స్క్రైబర్స్ అందరికీ మా యొక్క ఛానల్ తరపున ముఖ్య విన్నపం, గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా పోలేరమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా ఇవాళ అమ్మవారికి అభిషేక కార్యక్రమం మనం చూస్తున్నాము. భక్తులు కూడా ఎంతో పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క అభిషేక కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అమ్మవారికి తొలుత మంచినీటితో అభిషేక కార్యక్రమం, అంటే గొప్ప కార్యక్రమం. మనము ఈ మధ్య కాలంలో ఇటువంటి టైం స్పెండ్ చేసుకోవడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమం. భక్తుల కోరిక మేరకు ఆలయం నుంచి లైవ్ ద్వారా అయితే మనం చూపించడం జరుగుతుంది. మీలో ఎవరైనా ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని దైవ వీడియోల కోసం అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఎక్కడ దైవ కార్యక్రమం జరిగినా అక్కడ మా యొక్క బద్వేల్ పిల్లోడు అనే యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి భక్తులకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎవరైతే ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించలేని వారి కోసం వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అమ్మవారి అభిషేక కార్యక్రమం మన బద్వేల్కి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి అగ్రహార గ్రామంలో ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా ఇవాళ మనం చూస్తున్నాము. అభిషేకంలో భాగంగా అమ్మవారికి కుంకుమాభిషేక కార్యక్రమం. అంటే ఇటువంటి కార్యక్రమానికి వచ్చినా చూసినా కూడా భక్తులకు చాలా పుణ్యమని ఎంతో మంది ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించాలని కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు. గొప్ప కార్యక్రమం, దైవ కార్యక్రమం, ఎన్నో దేవుళ్ళ కార్యక్రమం చూసే ఉంటాము.
పోలేరమ్మ తల్లి అంటే గ్రామ దేవత. అటువంటి దేవత యొక్క అభిషేక కార్యక్రమం ఎంతో ఘనంగా ఎంతో అద్భుతంగా జరుగుతుంది. పక్కన పోతురాజుల వారు అలాగే యువతల ఆలయం యొక్క కలుష శిఖర కార్యక్రమం ఇటువంటి బిజీ లైఫ్ తరుణంలో కూడా భక్తులకు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చూపించాలనే తపన, అమ్మవారిని చూపించాలి, అమ్మవారి అభిషేకం చూపించాలి అనే ఒక తపనతో ఎవరు ఫోన్ చేసినా ఎటువంటి దూరంలో ఉన్నా కూడా మా యొక్క ఛానల్ తరఫు నుంచి దైవ కార్యక్రమాలు ఉచితంగా చూపించబడతాయి. మనం స్వామివారి యొక్క హారతి పోతురాజు పోలేరమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా మనం ఇవాళ కడప జిల్లా బద్వేలుకు దగ్గరలో ఉన్నటువంటి అగ్రహార గ్రామంలో ఇవాళ మధ్యాహ్నం గ్రామోత్సవ కార్యక్రమం తదనంతరం సాయంకాలం ప్రదోషకాల సమయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం, అలాగే కుంకుమార్చన కార్యక్రమం తదనంతరం అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమం. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, ఎవరైతే గుడికి రాలేని వారు ఉంటారో వారి కోసం మా యొక్క దైవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపిస్తున్నాము. అలాగే ఎవరైతే ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారానికి వీక్షించలేని అంటే టైం సరిపోని వారు ఉంటారో వారి కోసం రేపు ఉదయం 10 గంటల లోపల వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే మీరు ఈ యొక్క గొప్ప దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ఎంతో ధన్యవాదాలు. ఈ మధ్య కాలంలో మన యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ఎన్నో దైవ కార్యక్రమాలు అయితే చూపించడం అయితే మనం చూస్తున్నాము. అటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం పోలేరమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా మనం ఆల్రెడీ లైవ్ ద్వారా మీలో ఎవరికైనా అంటే వాయిస్ వినరాని వారు కావచ్చు, అలాగే వీడియో క్లారిటీగా వస్తుందో లేదోనని కమెంట్ బాక్స్ లో కామెంట్ పెడితే మేము ఇంకా దాన్ని బట్టి గొప్పగా తీసేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మన యొక్క కోరికను మన్నించి భక్తులు కూడా మనకు వీడియో తీసుకునేదానికి కూడా అవకాశం ఇచ్చారు. చందనం అంటే తొలుత మంచినీటితో, అలాగే పసుపు కుంకుమతో, తర్వాత గంధంతో యొక్క కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మళ్ళీ అభిషేకం తరువాత అంటే ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్కసారి ఆరతి కార్యక్రమం ఉంటుంది. మనం చూపిస్తాము భక్తుల్ని.
పసుపు, కుంకుమ, గంధము, పోతురాజు పోలేరమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా 2వ రోజు ప్రదోషకాల సమయంలో అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమం చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఎందుకంటే కొన్ని సార్లు మనకు ఆ టైం కూడా కలిసి రాదు. అలాంటి వారి కోసం మా యొక్క ఛానల్ తరఫు నుంచి లైవ్ అయితే చూపిస్తున్నాము. అలాగే లైవ్ లో చూడని వారి కోసం కూడా వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. చిన్న గ్రామంలో నిజంగా భక్తులు వచ్చి ఈ యొక్క అభిషేక కార్యక్రమాన్ని తిలకిస్తున్నారంటే అభిషేక కార్యక్రమం పోలీస్ స్టేషన్ దగ్గర పాలభిషేకం తర్వాత పెరుగు తర్వాత నెయ్యి చక్కెర చేసి మీరు పోసిన తర్వాత నీళ్లతో కంకణాలు చేయాలి. కంకణాల తర్వాత అందరు గ్రామస్తులు లోపల నీళ్లు అమ్మవారిని నమస్కరిస్తూ గొప్ప కార్యక్రమం మనం చూస్తున్నాము. తొలుత పాలాభిషేక కార్యక్రమం అమ్మవారికి, పోతురాజుల వారికి, అలాగే కలుషానికి పాలతో పాలాభిషేక కార్యక్రమం మన యొక్క సబ్స్క్రైబర్స్ కోసం.
స్వామి ఇది సరే ఒక్క నిమిషం నేను దేవుడిని లైవ్ పెట్టినా చూడు ఒకసారి. అమ్మవారికి ఒక అమృతం వేసిన తర్వాత శుద్ధంగా నీళ్లతో కడిగి మళ్ళా వేరే నీళ్లు వేస్తున్నారు. అమ్మాయిని శుద్ధి చేయడము. తర్వాత ఇప్పుడు తేనె
పంచామృతంలో లాస్ట్ది చక్కెర అంటే శర్కర అంటే చక్కెరతో కూడా అమ్మవారికి అభిషేకం ఉంటుంది. తర్వాత కంకణాలు ముందుకు రాండియా, మీరు వేసిన తర్వాత అందరూ వస్తారు. మీరు తప్పకుండా రాని కంకణాలు కానయ్యా. నీళ్ళు తీసుకుంటున్నారో ఆ నీళ్ళతో ఇప్పుడు అభిషేకం ఉంటుంది. శుద్ధోదక స్నానం అయిన తర్వాత టెంకాయ నీళ్ళు కానీ అందరు గోవిందా గోవిందానండి. పవిత్ర జలం ఉంది, గంగా జలం ఉంది దగ్గర. ఆ జలముతో అభిషేకం వాళ్ళు చేస్తారు. తర్వాత కంకణాలు, తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక గ్లాసు నీళ్లు పోసిపోయిన అమ్మవారు. తొందర ఏం లేదు, నిదానంగా అక్కడే ఉడక పాత్ర ఇచ్చిపోయిన అమ్మవారి గంగాస్నానం జరుగుతుంది. అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరుగుతున్నది. అమ్మవారికి ఎవరైతే ఆలయ నిర్మాణ దాతలు గంగా జలంతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం అమ్మవారికి కంకణదారులతో అభిషేక కార్యక్రమం रविणिंचमे यंतातमे भक्तातमे सेवत्तमे धुलित्तमे विश्वत्तमे महत्तमे संवित्तमे यात्रंतमे समुत्तमे प्रसवत्तमे जीवंतमे लयत्तमे उदंतमे अमुदंतमे यक्ष्मंतमे नामयत्तमे जीवादित्तमे दीर्घायुष्मन् नमित्रंतमे अभयंतमे सुगंतमे सेनंतमे सौषातमे सुलिंगंतमे ओम ऊर्तमे गोपिनाथमे पदस्तमे रजस्तमे धुगंतमे मधुतमे भक्तिस्तमे भदेविस्तमे कृष्णस्तमे 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 विभुतमे प्रभुतमे बहुतमे पूर्णस्तमे पूर्णन्तमे पूर्णतरन्तमे कुटुस्तमे पूर्णराजतमे नन्तमे क्षत्रमे आहस्तमे भद्राहस्तमे
अस्माकमे मृत्तिकातमे जीवत्तमे परमात्तमे जगदातमे वनस्पतमे गरुण्यतमे यस्तमे श्रीगन्तमे गोत्रमे ग्रामन्तमे राहन्तमे अग्नितमावस्तमे अभिमन्तमे दुष्टमे दुष्टमे ब्राह्म्यातमे भगवान्यातमे कल्पम्बा विशब्दमे विशिष्टमे भोगन्तमे भोगस्तमे అయ్యా ధ్వజం కూడా పోయాలి నీళ్లు మరి ధ్వజం మునగాలి ధ్వజములు శుభ్రంగా కడిగి మళ్ళా పసుపు పట్టిస్తాము మహిళావతులు మరి తలా కిమ్మ పోస్తారో బిడ్డ పోస్తారో కొద్దిగా తెప్పించి పెడతారో ఇష్టం ధ్వజములు బాగా శుభ్రంగా కడగాలి ధ్వజం జలంలో పెట్టలే కనుక మహాస్తపదము ధ్వజాన్ని అదే స్వామి నారాయణ ప్రభు రాజన్న కార్యక్రమం జరుగుతున్నది. రాజన్న ప్రభు జనరల్ అభిషేకం జరుగుతున్నది. అనేకమైన సుగంధ ద్రవ్యాలు మూలికా తున్నములతో పవిత్రమైన జలముతో అభిషేక కార్యక్రమం జరుగుతున్నది. రోజు చేసేది కాదు ఇది. ఎన్నో సుకృతం. మన గ్రామంలో ఇంతమంది ఉంటే వారి కుటుంబానికి ఇది అప్పడం అనేది వారి సుకృతము, పూర్వజన్మ సుకృతం అన్నమాట. తల్లిదండ్రులు చేసే పుణ్యాపనంతో ఇటువంటి దైవ కార్యాలు పాల్గొని సేవ చేస్తే ఇంకొక జన్మకైనా మంచి ఆరోగ్యం. 5 గంటలకు 4 నుంచి ప్రారంభం. పత్రికలు రాసిన ప్రకారం ముందు యంత్రస్థాపన, గంట పూజలు, తర్వాత అమ్మవారు, తర్వాత పూర్తులై యంత్రముల మీద వేసేదానికి కేవలము నవరత్నాలు పంచాక్షరములు తీసుకొచ్చి వేయండి. ఏమీ కావద్దు. అవన్నీ సెట్ చేసిన తర్వాత దరిదాపు 8 గంటల సమయంలో కాబట్టి 9 గంటలకు ఆవులను దర్శనం చేయాల్సి వస్తుంది. గోమాతను